కానీ ఏదైతే మొన్న సింగినగర్ విజయవాడలో మునిగినటువంటి వాళ్ళదైతే నరకం. అదిగో వరదలు వస్తున్నాయి అన్నప్పుడు వరద ప్రాంతాల వాళ్ళు సామాన్లు తీసుకుని పైన పెట్టుకుంటారు, దాచుకుంటారు, వేరే ప్రాంతాలకు తీసుకుపోతారు, అంతా ఉంటుంది. ఇంట్లోకి నీళ్ళు వచ్చేదాకా, ఇంటి ముందుకు నీళ్ళు వచ్చేదాకా తెలియలేమన్నా. అంత కమ్యూనికేషన్ గ్యాప్. ముందు రోజు సాయంత్రం అనగా గండ్లు పడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయలేదు. అప్రమత్తం చేస్తే వాళ్ళందరికీ తిండి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళందరికీ పునరావాస శిబిరాలకి తరలించాల్సి వస్తుంది. లక్షల మందికి అంత ఖర్చు ఎందుకని ఆగాము అన్నటువంటిది స్వయంగా రెవెన్యూ సెక్రటరీనే చెప్పినటువంటిది విన్నాం. అంటే ప్రజల్ని వాళ్ళని చావమని వదిలేసినటువంటి సందర్భం. లక్షల రూపాయలు నష్టపోయారు, జీవత్యవాళ్ళ బ్రతుకుతున్నారు. అలాగని బతుకులేక కాదు, వాళ్ళ ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం చేసుకుంటారు. కానీ ఏళ్ల తరబడి ఒక మధ్యతరగతి వాడికి ఏంటండి, ఒక పేదవాడికి ఏంటండి, ఒక మంచం కొనాలంటే ఏడాది 2 ఏళ్ళు కష్టపడి రూపాయి దాచుకుంటే కొనగలుగుతాడు. ఒక